హైడ్రా విషయంలో కూడా సామాన్యులకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అన్న దాని మీద ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఖమ్మం ఇన్సిడెంటే కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ ఇన్సిడెంటే కానివ్వండి, ఏదైనా తీసుకున్నట్టయితే సో అది ఎందుకు ఆయన ప్రాపర్గా ఒక ప్లానింగ్లో వెళ్ళట్లేదు అని అంటే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అంటే సామాన్యులనే తప్ప ఇక పెద్దవాళ్ళని, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆయన టచ్ చేయట్లేదు, వాళ్ళతో చర్చలు జరపకుండానే వీళ్ళ పక్షానే వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారనే మాట వినిపిస్తుంది, బలంగా వినిపిస్తుంది. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు హైడ్రా అనేది ప్రధానంగా హైదరాబాద్కు పరిమితమై ఉన్న సంస్థ. దాని కార్యకలాపాలు హైదరాబాద్లో పరిధిలోనే జరుగుతుంటాయి. అదొకటి. రెండు, హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు ప్రజలు హర్షించి దానికి మద్దతు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లని అన్నీ కరెక్టే చేసిందని అనలేము. ఏ సంస్థ అయినా తప్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే అట్లాంటి తప్పులు జరిగినప్పుడు కోర్టు జోక్యం చేసుకుంది, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది, పత్రికలు గొంతు విప్పినాయి. అట్లా రకరకాల పద్ధతుల్లో నియంత్రణ అయితే పనిచేస్తూ ఉంది హైడ్రా మీద. కాబట్టి హైడ్రా ఏది పడితే అది చేస్తుంది అనుకోవటానికి వీల్లేదు. హైడ్రా ఎంతసేపటికి చట్టానికి లోబడి ఆ చట్ట పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కాపాడటానికి, ప్రభుత్వ వనరులు, చెరువులు ఇట్లాంటి వాటిని కాపాడటానికి, కాలువలు వాటిని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అవసరమే. హైదరాబాద్ లాంటి నగరంలో విపరీతమైనటువంటి వరదలు పోటెత్తుతున్న మనం కాలం చూసినాం. అట్లాంటి వరదలు రాకుండా ఉండాలి అంటే చెరువులను కాపాడాలి, కాలువలను ఆక్రమణ గురి కాకుండా చూసుకోవాలి. ఈ పనులు కొంత సీరియస్గా చేయటం అయితే అవసరం. అప్పుడే మనం హైదరాబాద్లో వరదలను నివారించవచ్చు, కొంత ప్రజలకు కూడా రక్షణ కల్పించవచ్చు. ఈ పని చేయటం ఒక సంస్థ ఉండటం అది నా దృష్టిలో అయితే ఆహ్వానించదగిన పరిణామం. తప్పనిసరిగా ఇక్కడ జరిగింది ఉల్లంఘన అంటే అట్లాంటి సందర్భాల్లో అందరూ కూడా మాట్లాడుతున్నారు, మేము కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడినాం. అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. కోర్టులు జోక్యం చేసుకొని వాళ్ళు కూడా స్పష్టంగా కొన్ని కట్టడి చేస్తున్నారు. కాబట్టి జరుగుతుంది. అట్లా తప్పు జరిగినప్పుడల్లా ఎవరో ఒకరు ముగుదాడేసి వెనక గుంజుతూనే ఉన్నారు, ఆగుతున్నది కూడా. కానీ చాలా వరకు హైడ్రా చేసినటువంటి కార్యక్రమాల వల్ల మంచి జరిగింది అని హర్షిస్తున్న ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి హైడ్రా గురించి ఆలోచించేటప్పుడు ఈ రెండు పార్శ్వాలు చూడకపోతే మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతే. మీరు చెప్పినట్టు ఎన్గ్రిల్ కానివ్వండి, ఇటువంటి పెద్ద పెద్దవి ఏదైతే అక్రమంగా కట్టడాలు ఏదైతే నిర్మించి కోట్లు సంపాదించుకున్నారో అటువంటి వాటిని హైడ్రా పేరుతోటి కూలగొట్టడం కానివ్వండి, ఇది మంచి పరిణామాలు ఇటువంటి. అయితే సామాన్యులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కొనుక్కున్న ఇల్లు కానివ్వండి, కట్టుకున్న ఇంటి స్థలాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఇవి హైడ్రా పరిధిలో ఉంటే గనక వాళ్ళకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కొంత సమయం ఇచ్చి కనుక వాళ్ళని వేరే ప్రత్యామ్నాయ మార్గం చూపించి ఇంకొక చోటికి పంపించేసిన తర్వాత కూలగొట్టి కానీ చేస్తే బాగుండేదేమో. అయితే ఈ రీసెంట్గా తెల్లవారుజామున 5-6 వెళ్ళి కూడా అపార్ట్మెంట్స్ కొన్ని కూలగొట్టిన సందర్భాలు చూసాం మనం. అదే ఈ రెండింటిని బేరీజ్ వేసుకున్నట్లయితే ఎక్కువ ఈ విషయంలో ఆయన మీద నెగిటివ్ ప్రచారమే జరుగుతుంది, మిగతా ప్రభుత్వాలు కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులు కానివ్వండి. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎందుకంటున్నానంటే స్పష్టంగా మొన్న ఈ కేసీఆర్ గారు కూడా నేను కనుక అధికారంలోకి వస్తే హైడ్రాని పారదోలుతాను, హైడ్రాని తొక్కు పెట్టేస్తాను అన్నట్టుగా మాట్లాడారు ఆయన. సో ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అన్నది వాస్తవమే. ఎక్కడన్నా తప్పు జరిగినప్పుడు అందరం మాట్లాడాలి, దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొంత కష్టంతో సంపాదించుకున్న ఆస్తుల జోలికి పోకుండా ఉండటమే మంచిది. 1, 2 పేద ప్రజలు ఉన్న చోట ప్రత్యామ్నాయమైన వసతి కల్పించేదాకా వాళ్ళ జోలికి పోకుండా ఉండటం మంచిది. ఇది నా అభిప్రాయం. నేను 1-2 సార్లు కాదు, అనేక పర్యాయాలు దీన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేసిన. దాంట్లో మళ్ళీ ఒక రాజీ ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వము ఒక నిర్ణయానికి ఇట్లాంటి సందర్భాల్లో జోక్యం చేసుకోకుండా ఆపటం కూడా చాలా అవసరం.